దేశంలో చొరబడిన అక్రమ వలసదారుల ఏరివేతకు సిద్ధమవుతున్న కేంద్రం, ఎన్డీఏ సర్కార్. దేశంలోని బుల్డోజర్ ప్రభుత్వం అనగానే అందరికీ గుర్తొచ్చేది యోగి ఆదిత్యనాథ్ యూపీ సర్కార్. యూపీలో పేరుకుపోయిన రౌడీ గూండాలను, కబ్జాదారుల్ని అరెస్ట్ చేస్తూ ఎన్నో దశాబ్దాలుగా యూపీ రాష్ట్రాల్ని పట్టించుకొని సీఎంలకు బుద్ధి చెబుతూ యూపీ రాష్ట్రాన్ని గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఎక్కడ ఏ అవినీతి జరిగినా, అక్రమాలకు చోటు చేసుకున్నా రౌడీల ఇంటిపైకి బుల్డోజర్ దింపటం, నిమిషాల్లో ఇల్లు కూల్చివేయటం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే యూపీ రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా, క్రైమ్ రేట్ తగ్గిస్తూ, అభివృద్ధి పదాన్ని నడిపిస్తూ ప్రజల చేత మన్ననలు పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఇదే బుల్డోజర్ విధానాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశమంతటా అమలు చేయనుంది. కాగా చాలా సంవత్సరాల నుండి దేశంలో అక్రమ వలసదారులు ఎక్కువ ఉండటంతో బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారులు అనగా రోహింగ్యాలు అక్కడక్కడ కొన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో పాతుకుపోతున్నారు. ఇందులో ప్రధానంగా ముంబై, పూణే లాంటి నగరాల్లో రోహింగ్యాల జనాభా ఎక్కువ అవుతుందని మహారాష్ట్ర ఫడ్నవీస్ ప్రభుత్వం గుర్తించింది. సుమారు వీరి జనాభా దేశంలో 10 కోట్లు ఉండగా పూణే లాంటి నగరాల్లోని కొన్ని లక్షల మంది నివసిస్తున్నారని మహారాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ये आतंक को खत्म कर रहे हैं और बुराई को खत्म कर रहे हैं। बहुत अच्छा काम। అయితే వీరంతా బర్మా నుండి బంగ్లాదేశ్ కు రావటంతో ఆ దేశం వీరికి స్థావరం ఇవ్వకపోవటంతో వివిధ మార్గాల్లో మన దేశంలోకి చొరబడి ఎలాంటి గుర్తింపు లేకుండా బ్రతుకుతున్నారు. ఈ క్రమంలో పూణే నగరంలో 900 ఎకరాల్లో ఈ అక్రమ వలసదారులంతా టెంట్లు వేసుకొని స్టంట్స్ మరియు ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అయితే మహారాష్ట్ర సర్కార్ ఇప్పుడు వీరిపై ఫోకస్ చేయటం మొదలుపెట్టింది. ఈ స్థావరంలో టెంట్లలో అనగా మజార్లో జీవిస్తున్న వారిపై బుల్డోజర్లను తుడిచిపెట్టే పని మొదలుపెట్టింది. దాదాపు 5,000 అక్రమ మజార్లను క్లీన్ చేయాలని పూనుకుంది. అయితే వీరంతా మహారాష్ట్రలోని చించువాడ్ కార్పొరేషన్ పరిధిలో మసీదులు నిర్మించుకున్నారని మహారాష్ట్ర సర్కార్ గుర్తించింది. చాలా వరకు బుల్డోజర్లతో క్లీన్ చేయించారు. మరోవైపు ఈ అక్రమ రోహింగ్యాలకు మద్దతుగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు కోర్టులో 30 పిటిషన్లు వేయటం జరిగింది. అయితే ఈ కేసుపై తీర్పునిచ్చిన కోర్టు అక్రమ వలసదారులని, అక్రమ స్థావరాలను కూల్చివేయటంతో ఎలాంటి తప్పు లేదని, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ పనేనంటూ మద్దతిచ్చారు. దీంతో కోర్టు తీర్పుతో బీజేపీ ప్రభుత్వానికి బలం చేకూరగా బుల్డోజర్లతో పని చెప్తున్నారు. అయితే స్థానికంగా ఉండే మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు మాత్రం రోహింగ్యాలకు మద్దతిస్తూ వారి ఉపాధి కోల్పోయేలా చేశారని, దాదాపు 2.5 లక్షల మంది పరోక్షంగా రోడ్డున పడ్డారని వాదిస్తున్నారు. అయితే రోహింగ్యాలకు, అక్రమ వలసదారులకు మద్దతు ఎలా ఇస్తారంటూ ఎన్డీఏ పక్షాలు మండిపడుతున్నాయి. దేశాన్ని పరుల చేత పెడతారా అనే వాదన కూడా చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం పూణే పరిధిలో ఉన్న చింప్రి ప్రాంతంలో ఒకేసారి 900 ఎకరాల్లో మహారాష్ట్ర బీజేపీ సర్కార్ బుల్డోజర్లతో మజార్లను తొలగించడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారని దేశంలోని ఎన్డీఏ పక్షాలు శభాష్ అంటున్నాయి. ఇదే తరహాలో ఇతర ఏ రాష్ట్రంలో రోహింగ్యాలు కనిపించినా వారిపై చర్యలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.